న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలంటూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు తమ ఉద్యమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వాలంటీర్లని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై వారు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు అరెస్టుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి తదితర అంశాలపై ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అక్రమ అరెస్టుల వరకు ఎందుకు వెళ్ళారు, మీరేం అడిగారు పోలీసుల్ని? మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మంత్రివర్గ సభ్యుల దృష్టికి, గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి, వాళ్ళందరి దృష్టికి గతంలో మెమరాండాల రూపంలో పంపించడం జరిగింది. కానీ 6 మాసాలు అవుతా ఉన్నా ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. పైగా ఉలుకు పలుకు లేకపోయినా కొత్త గవర్నమెంట్ కదా, ఇంకా సేద తీరుతూ ఉందిలే అని చెప్పేసి మేము విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. అయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన ఒక మాట, తర్వాత లోకేష్ బాబు గారు మరొక మాట, ఇంకొక మినిస్టర్ డోలా బాల వీరేంద్ర మరొక మాట. అంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలపైనే, వారు ఇచ్చిన వాగ్దానాలపైన పక్కకు జరుగుతూ వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థే లేదు, లేనటువంటి వ్యవస్థకు మేము ఏమని పేరు పెట్టాలని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు, ఉగాది పండగ రోజు వాగ్దానం ఇచ్చాడు, మీకు 5,000 రూపాయలు సరిపోదు, 10,000 రూపాయలు వేతనం ఇస్తా, అదేవిధంగా మీ స్కిల్స్నన్నీ ఉపయోగపెట్టుకొని రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని ఉపయోగపడతా, నన్ను నమ్మండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడానికి మేము ప్రయత్నం చేశాం. కానీ మాకు ఏ దశలో కూడా లేదు. చివరికి నిన్న శుక్రవారం రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంటే త్రూ మీడియా ద్వారా మేము మంత్రివర్గ సమావేశం దగ్గరికి మేము వస్తున్నాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి ముందస్తుగా మెమరాండాన్ని కూడా తయారు చేసి సోషల్ మీడియా ద్వారా కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. కానీ తూళ్ళూరు డిఎస్పీగా ఉన్నటువంటి ఆయన 10 మందికి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాం, పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ అధికారికంగా ఇచ్చిన తర్వాత నిరసన ఎందుకని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేయకుండా ఈలోపు మేము పిలిపించాం. కాబట్టి 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచే జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము, గృహ నిర్బంధంలో పెట్టడం, 151 నోటీసులు ఇవ్వడము, మీరు బయటికి పోతే రాజద్రోహం నేరం కింద కేసులు పెడతామని చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేయడము, అమ్మాయిలను చూడకుండా, మహిళలను చూడకుండా, అదేవిధంగా రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఆయనకేమో 2 కాళ్ళు లేవు, పుట్టుకతో పోలియో, అతన్ని తీసుకొని పోయి అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకొక అతనికి ఫేజ్ మేకర్ పెట్టుకున్నాడు హార్ట్కు సంబంధించి, అతన్ని తీసుకొని పోయి పొలాల్లో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఇంకొక అతను రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు తట్టారు. ఆడపిల్లల ఇళ్లలోకి పోయి తలుపులు తట్టి ఈ పద్ధతిలో భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి ఇది నిదర్శనం. అంటే ఏదైతే అరెస్టులు జరిగినాయో, అంటే మీరు న్యాయమైన డిమాండ్ల కోసమే అంటున్నారు, మెమరాండం సమర్పించినా కూడా ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? అదే కదా, ఈ ప్రభుత్వము ఈ వాలంటీర్లంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బయలుదేరి వస్తారు కాబట్టి బయలుదేరి రాకుండా ఉండడానికి, నియంత్రించడానికి అరెస్ట్ చేశామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ అది కాదు. ఉన్నటువంటి వాలంటీర్లందరినీ భయభ్రాంతులు చేయడం ఒక వ్యక్తి అయితే, రెండోది వీళ్ళందరూ కూడా వాలంటీర్లంతా వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళని ముద్ర వేసి, అంటే కుక్క ఇది పిచ్చిది అంటే దాన్ని చంపాలంటే, మంచి కుక్కను చంపాలంటే కేసు అవుతుంది కాబట్టి పిచ్చి కుక్క అని ముద్ర వేసి దాన్ని చంపడానికి కావాల్సినటువంటి నీచమైనటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరొకటి కాదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మీరు వాగ్దానం చేశారా లేదా? 10,000 వేతనం ఇస్తామన్నారా లేదా? ఉద్యోగ భద్రత కల్పిస్తామని మీరు చెప్పారా లేదా? మీరు చెప్పకపోతే సోషల్ మీడియా, మీరు చెప్పకపోతే పేపర్లు, మీరు ప్రకటించినటువంటి అన్ని అంశాలు పత్రికల్లో డేట్లతో సహా మాకున్నాయి. కాబట్టి మీరు చెప్పలేదన్నటువంటి అంశాన్ని కనీసం అట్లీస్ట్ నేను ఈ వాలంటీర్లో తీసుకోవడం లేదు, మీ చేతనేమైతే చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కదా చెప్పాల్సింది. అట్ట కాకుండా వెనక్కి పక్క తబలా వాంచేటట్టు వాళ్ళతో చెప్పించేసి ముఖ్యమంత్రి గారు ఒక వాయిస్ను రైజ్ చేసి, వ్యతిరేక వాయిస్ను రైజ్ చేసి తద్వారా సీన్లోకి వద్దామనేటువంటి నీచమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది. అందుకని మేము వాలంటీర్ల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ వాలంటీర్లకు న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వం వాలంటీర్ల ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. వాళ్ళ యొక్క వ్యతిరేకతను ఈ ప్రభుత్వం భవిష్యత్తులో చెవి చూడాల్సి వస్తుంది. వీధి పోరాటాలకు కూడా సిద్ధం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
అదైతే రైట్. ఏదైతే అరెస్టులను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి ఈశ్వరయ్య చెప్తున్నారు. నేను అరెస్ట్ కాబడినటువంటి వాలంటీర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారు, అసలు అరెస్ట్ చేసిన కారణం అని చెప్పారా పోలీసులు మీకు? అసలు ఎటువంటి కారణం చెప్పలేదండి. నిన్న ఉదయం 6 గంటలకి మా ఇంటికి 2 కానిస్టేబుల్ వచ్చారు. నరేష్ గారి కోసం వచ్చామని చెప్పి వాళ్ళ ఇంట్లో అడగడం జరిగింది. ఆ టైంలో నేను ఇంట్లో లేను. వెంటనే వాళ్ళు ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి, మీరు ఎక్కడున్నారు, మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నారు, 10 నిమిషాలు మాట్లాడి పంపించేస్తారంట అని చెప్పారు. నేను పలానా లొకేషన్లో ఉన్నాను అంటే నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. పావు గంటలో మిమ్మల్ని సిఐ గారితో మాట్లాడి తీసుకొస్తామని చెప్పి నన్ను 6 గంటలకి దాసరి భవన్ నుంచి తీసుకెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. సుమారుగా 12 గంటల పాటు నన్ను స్టేషన్లో నిర్బంధించి నా దగ్గర మొబైల్ కూడా లేకుండా మొబైల్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఎటువంటి కమ్యూనికేషన్ కూడా బయటికి వెళ్లకుండా, నాకు ఎటువంటి కమ్యూనికేషన్ రాకుండా నా యొక్క మొబైల్ని వాళ్ళు బంధించారు. మరి అసలు కనీసం అరెస్ట్ చేస్తున్నట్టు ముందస్తు విషయం కూడా చెప్పకుండా అసలు మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేశారు, మేము ఏం ద్రోహం చేశామని అరెస్ట్ చేశారు, మేమైనా రౌడీయిజం చేశామా, దొంగతనాలు చేశామా, గుండాయిజాలు చేశామా, ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వినతిపత్రం సమర్పించడానికి పర్మిషన్ అడిగాం, పర్మిషన్ వచ్చిందని చెప్పారు. ఆ పర్మిషన్కి అనుగుణంగానే మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఈలోపే మమ్మల్ని ఉదయం నిద్ర లేవకముందే వచ్చి 6 గంటలకి తలుపు తట్టి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది? మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మా వాలంటీర్ మిత్రులు కూడా దాసరి భవన్ దగ్గరికి వస్తే వాళ్ళని, మీరు ఆఫీస్ లోపలికి వెళ్తే అరెస్ట్ అవుతారు, మీరు మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి వచ్చిన వాళ్ళని కూడా భయపెట్టి వెనక్కి పంపేశారు. మీరు లోపలికి వెళ్తారా, అరెస్ట్ అవుతారా, బయటికి వెళ్తారా, ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్పి వాళ్ళని కూడా, వచ్చిన ఒక వాలంటీర్ని 30-40 మంది పోలీసులు గుమిగూడి భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి వచ్చిన వాలంటీర్లను కూడా వెనక్కి పంపారు. ఈ సందర్భంగా మా వాలంటీర్ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను, అమ్మ, మనం అరెస్టులకి నిర్బంధాలకి భయపడవద్దు. అరెస్ట్ అయినా నిర్బంధమైన ఆ సాయంత్రానికి వదిలేస్తారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడి మన యొక్క ఉద్యమాన్ని నీరుగార్చొద్దు. నా తోటి వాలంటీర్లందరికీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ మేము చేసే ఉద్యమానికి, మేము పోరాడే తోటి వాలంటీర్లకి, మన నాయకులకి సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారా వాలంటీర్లందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రైట్. అయితే ఆడపిల్లలను కూడా ఇళ్లకు వెళ్ళి మరీ అర్ధరాత్రి అరెస్ట్ చేశారని చెప్పని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అరెస్ట్ కాబడినటువంటి వాలంటీర్, మహిళా వాలంటీర్ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఎలా జరిగింది? మీకు పర్మిషన్ ఇచ్చారు అసలు ముందుగా? మీరు ఏమన్నా నిరసన చేస్తామని ఏమన్నా వార్నింగ్ లాంటిది ఏమన్నా ఇవ్వడం జరిగిందా మీరేమన్నా? మేమైతే ముందుగా వినతి పత్రం సమర్పిస్తామని చెప్పి తెలియజేసినప్పుడు మాకు తుళ్ళూరు డిఎస్పీ గారి దగ్గర నుంచి మా నాయకులకి ఫోన్ వచ్చిందండి. మీరు 10 మంది ఎన్నుకోండి, ఎన్నుకోబడిన వారినే మేము దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పి చాలా నమ్మబలికారు మమ్మల్ని. ఆ మాటలు మేము నమ్మి నిజంగా మమ్మల్ని తీసుకెళ్తారు కదా అని చెప్పి మేము సంసిద్ధంగా ఉన్నప్పుడు ఉన్నపలంగా విరుచుకుపడ్డారండి. మొత్తం పోలీస్ ముఠా అంతా మా మీద విరుచుకుపడ్డారు. ఎలా అంటే అర్ధరాత్రులు తెల్లవారుజామున మా ఇంటికి అయితే 2:30 గంటలకు వచ్చారండి పోలీసులు. చిన్న పిల్లలు ఉన్నారు, మరి పిల్లలు బెదిరిపోయి నిన్నంతా పిల్లలకి కనపడకుండా నన్ను చేశారండి. నన్ను 15 గంటల నుంచి 16 గంటలు నిర్బంధించేశారు. కనీసం పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటి అనగా ఆలోచన లేదు. పోలీస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మీకు ఉన్నారు కదండి ఫ్యామిలీస్, మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, మరి ఇదే పరిస్థితిలో మీరు కానీ మీ బిడ్డలు కానీ ఉండుంటే ఏం జరిగేది ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము. అతి క్రూరంగా ఏంటంటే, ఒక రాష్ట్ర దొంగల్ని, రాష్ట్ర ముఠా వాళ్ళని ఎట్లయితే చూస్తారో మమ్మల్ని ఆ విధంగా నిన్న గవర్నమెంట్ ట్రీట్ చేసిందండి. మరి మాకు జరిగిన దాన్ని, అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనికి సమాధానం మరి మా గవర్నమెంటే చెప్పాలి. మరి మమ్మల్ని నడిపిస్తున్న నాయకుల్ని ఉన్నపలంగా 4 గంటలకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. మరి వాళ్ళు ఏం చేశారు? వాలంటీర్స్ అంటే మేము పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని మీరు బంధించారు, మరి నాయకుల్ని ఎందుకు బంధించారో దానికి కూడా తక్షణ సమాధానం ప్రభుత్వం మాకు చెప్పాల్సింది ఉందని మేము కూటమి ప్రభుత్వాన్ని మరి ఖండిస్తున్నామండి. అంటే ఆడపిల్లల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి తరలించారనేది చెప్తున్నారు. అది నిజంగా జరిగిందా? అవునండి. మరి ముఖ్యంగా నా డివిజన్ వాళ్ళే వాళ్ళు టార్గెట్ చేశారండి. ఎందుకంటే ఒక నాయకురాల్ని కనుక నేను ఆపగలిగితే మిగతా వాళ్ళు ఆగిపోతారని చెప్పి మెయిన్ నా డివిజన్లో ఉన్న వాలంటీర్స్ని, మరీ ముఖ్యంగా ఏం చెప్పాలంటే, కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుందండి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని గవర్నమెంట్ వాళ్ళు తరలిచ్చారు. ఆ న్యూస్ బయటికి వెళ్ళడంతో ఆ అమ్మాయి ఈరోజు చాలా వేదనలో ఉందండి. తనకి ఏమన్నా జరగరాంది జరిగితే గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సింది ఉంది. ఈ రోజుల్లో చంటి పిల్లండి, పాలిచ్చే తల్లి అండి ఆమెను కూడా తీసుకెళ్ళిపోయారు. అతి ఘోరంగా అండి. అర్ధరాత్రులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందండి? ఆ అమ్మాయి ఏం చేసిందని చెప్పి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. ప్రతి డివిజన్లో, మా డివిజన్లో దగ్గర 5 మహిళల్ని, వాలంటీర్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. గోవిందరాజు గారు, మీరు చెప్పండి, వాలంటీర్ ఉద్యమాన్ని మొదటి నుంచి నడిపిస్తున్నారు అంటే ఈ అరెస్ట్లను ఎలా చూడొచ్చు, అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు?
చాలా ఘోరంగా ఉందండి. ఈ అరెస్టులు అనేవి భయభ్రాంతులకు గురి చేస్తే వాలంటీర్లు అనేవాళ్ళు బయటకు రారని చెప్పేసి ఒక ప్రభుత్వం ఆ మొండి వైఖరిని వ్యవహరించింది అనేది అర్థమవుతుంది. ఈ అరెస్టులకు భయపడేదైతే మేమేం భయపడం, కానీ వాలంటీర్లను భయపెడితే వాలంటీర్ రారు కదా అని అది ఒక భ్రమ. నిజంగానే విజయవాడలో అంత దౌర్భాగ్యం పరిస్థితి విజయవాడ సిపి గారికి ఎందుకు వచ్చిందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. విజయవాడలో సిపి గారు చాలా గొప్ప చెప్పుకుంటారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నా కూడా మేము దాన్ని అమలు చేయట్లేదు, భవిష్యత్తులో తీసేస్తాం, మేమంతా ఎవరు కావాలంటే పర్మిషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేస్తాం, బ్రహ్మాండంగా మేము రాజ్యాంగబద్ధంగా నడుపుకుంటాం, నేను చాలా గొప్పగా నడుపుకుంటాను చెప్పుకున్న సిపి గారికి ఇది తగునా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అనమాట. ఎందుకంటే అంటే అసలు మీరు ఆందోళనకు పిలిపించారంటే మీరు ముట్టడిస్తామని చెప్పారా? క్యాబినెట్ జరుగుతున్న ప్రాంతాన్ని ముట్టడిస్తామని చెప్పడం జరిగిందా, లేదంటే అనుమతి కోరారా? మేము ముట్టడిస్తామని లేదండి, మాకు పర్మిషన్ ఇచ్చండి మహాప్రభు, మేము బాధలు చెప్పుకుంటాం. సీఎంను డిప్యూటీ సీఎంను కలవడానికి ఎక్కడా కూడా వినతి పత్రాలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మేము వస్తాము, వచ్చి మా బాధని వేదనని విన్నత రూపంలోనే విన్నతి పత్రం ఇస్తామని చెప్పుకుంటే మాకు తుళ్ళూరు డిఎస్పీ గారు ఆయన కానీ నాకే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు ఎంతమంది వస్తారని అడిగారు. సార్ మాకు పర్మిషన్ ఇస్తే మేము బాధ్యుల వరకు వస్తాం సార్ అంటే, నేను పర్మిషన్ ఇప్పిస్తాను అన్నాడు. సరే అని ఆయన డిఎస్పీ కాదు అనుమానం వచ్చి ఇక్కడ లోకల్గా ఎస్బీ వాళ్ళకి ఇస్తే ఆయన డిఎస్పీ మురళీకృష్ణ గారు లా అండ్ ఆర్డర్ అన్నారు. ఓహో అయితే పర్లేదని చెప్పి మేము 10 మంది వస్తాం సార్ అని చెప్పేసి 10 మంది పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే, సరేనమ్మా నేను ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పాడు. సరే ప్రయత్నం చేస్తున్నారు కదా, మనకు వచ్చేసింది లేదని కూడా మేము వ్యక్తం చేసి అందరం కూడా ఎవరిని రావక్కర్లేదని చెప్పి అన్ని జిల్లాలకు కూడా మేము ప్రకటించుకోవడం జరిగింది. మనకు త్వరలో పర్మిషన్ వస్తుంది, ఎవరు రామాకండి అని చెప్పేసి. అంటే సాయంత్రం 7 గంటలకి మేము ఫోన్ చేస్తే మురళీకృష్ణ గారికి, అమ్మ మీరు బాధ్యులు రండి, 10 మంది వస్తున్నారు కానీ అక్కడ లోపలికి ఎంతమంది పంపిస్తాను చూసి 2:30, 3 అయిపోతుంది క్యాబినెట్ అయ్యేపాటికే, అవ్వగానే మిమ్మల్ని లోపల పంపిస్తాను, మీరు 3:30, 4 గంటలు నా ముందు నుండి నేను జాగ్రత్తగా పంపిస్తాను. సీఎం టు కన్సల్టెంట్ మినిస్టర్ని మీకు ఎక్కడో ఇద్దరు ఎవరో ఒకళ్ళు మీకు కన్సల్ట్ అవుతారు, మీరు కరెక్ట్గా వచ్చేసేయండి అమ్మ అన్నారు. ఇంకా ఒక డిఎస్పీ గారు మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత మా పర్మిషన్ ఉందని మేము యాక్సెప్ట్ చేసుకొని ఎవరిని కూడా విజయవాడ ఎవరు రావక్కర్లేదని కూడా మేము ప్రకటించుకున్నాం. విజయవాడలో ఉన్న వాలంటీర్స్ మాత్రం వస్తా ఉన్నారు కాబట్టి మా విన్నతి పత్రం ప్రింట్ తీసుకున్నాం కాబట్టి మామూలుగా విన్నతి పత్రం సంతకాలు పెట్టుకోండి అమ్మా, మీరు రాలేరు, బాధ్యుల వరకు వెళ్తామని చెప్పాం. వాళ్ళందరూ సంతకాలు పెడతానికి విజయవాడ అందరూ కూడా కదిలి వచ్చారు. తెల్లవారు ఏమైనా అరెస్టులు జరుగుతున్నాయి. ఏంటి ఇది అర్థం కాల. సరే మమతాకి ఇబ్బంది పడుతుందని చెప్పి ఫోన్ చేస్తే మమతాని తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో దించాను. తెల్లవారు 4 గంటలకి దించిన తర్వాత నరేష్ గారు మాట్లాడారు, ఆయన కూడా వచ్చామన్నా, ఆయన కూడా వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. మనం ఎలాగైతే 10 మంది ఉన్నాం కదా, ఈ 10 మందిని సేఫ్ చేద్దాం, మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేయండి, ముందు ఆఫీస్కి వచ్చేయండి అని చెప్దాం, మనకు ఎలా పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి అని పెద్ద ఎత్తున ఆఫీస్ చుట్టుముట్టేశారు బాగా. తెల్లవారుజాము 4 గంటలకి ఎస్ఐ గారు వీళ్ళందరూ ఉంటే నేనే కిందకి వెళ్ళి, ఎందుకు సార్ మాకు పొద్దున్నే 10 గంటలకి ఏం కార్యక్రమం పెట్టలేదు, మేమేమో పిలుపును విరమించుకున్నాం, ఇదిగోండి మెసేజ్లు, మాకు పలానా మురళీకృష్ణ గారు డిఎస్పీ గారు 10 మందికి అవకాశం కల్పించారు, మేము సాయంత్రం 4 గంటలకి మేము మధ్యాహ్నం 3 గంటలకి అక్కడికి వెళ్తాం సార్ అని చెప్పాం. అవునా అండి అని చెప్పి సీఏ గారితో మాట్లాడిన సీఏ గారికి ఫోన్ ఇచ్చి మాట్లాడుతూ వచ్చేస్తున్నాను గోవిందరావు పక్కన ఉన్నాను. వచ్చేసిన తర్వాత ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడుకొని భుజమే చేసి నువ్వు నా కస్టడీలోకి వచ్చావు అని చెప్పి నన్ను వ్యాన్ ఎక్కి చేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెళ్ళంగానే నా ఫోన్ లాగేసుకొని మాకు మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్పేశారు. మీకు పర్మిషన్ ఉంటే మేము డెఫినెట్గా మీకు మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకి మేము పైన కనుక్కుంటాం, వాళ్ళు ఓకే అంటే మేము మిమ్మల్ని వదిలేస్తామని చెప్పాడు. సరే 1 గంట అవుతుంది సార్ అంటే మాట్లాడతాను. 2 అయిన తర్వాత అడిగితే సారు ఫోన్ ఎత్తట్లేదమ్మా అని చెప్తున్నారు ఆయన. నాకేం అర్థం కావట్లా. అదేంటి సార్ మీకు కమ్యూనికేషన్ లేదంటే మాకేం లేవమ్మా, నాకేం సమాచారం లేవమ్మా అంటాడు. అలా ఎలా వస్తాయి అంటాడు. మాకేం అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం డీజీపీ గారిని, ఎక్కడికి అక్కడికి సంబంధాలు లేని ఆఫీసర్లు ఏ రకంగా ఇక్కడ ఉన్నారనేది మాకు అర్థం కావట్లా. ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయింది చెప్పొచ్చు కదా, తప్పే ఉందంటే మీకు పర్మిషన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేసాం, మాకేదో ట్రెడ్ వస్తుంది, ఏంటి ఇక్కడ ఏదో క్యాబినెట్ మీరు గట్టిగా ముట్టడిస్తున్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది, అందుకే మేము క్యాన్సిల్ చేసామని మేమేం బాధపడేవాళ్ళం కూడా కాదు. అయ్యో అలాంటిదేం లేదు సార్ అని చెప్పేవాళ్ళం. కానీ ఈ రకంగా మూకమ్మడిగా అరెస్టులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వాలంటీర్ని తిరిగి తీసుకుంటామని చెప్పి మోసం చేశారు, నిన్న మీతో మాట్లాడదామని చెప్పి కూడా మోసం చేశారని భావిస్తున్నట్లనే మీరు? ఖచ్చితంగా సార్, నమ్మించి మోసపలుకుతూ అంటారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను అనమాట, మీరేమనుకుంటారంటే క్యాబినెట్ జరుగుతుంది కదా, ఈరోజు మూసేసి సరిపోద్ది అన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ జరగదా? నెక్స్ట్ క్యాబినెట్ కూడా రానికుండా ఆపుతారా? రామా ఆపగలరా? ఇంకా ఏమన్నా మమ్మల్ని మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా ఎన్ని ఇబ్బంది, ఎంతమంది ఒక ఆడపిల్లలు వెళ్తుంటే బళ్ళు ఆపేయడాలు, మీరు వాలంటీర్ అని గుచ్చి అడిగారంట. చుట్టుపక్కల జిల్లాలన్నీ అదే పరిస్థితి. అసలు డోర్లు కొట్టేసి ఈ రకంగా మళ్ళీ క్యాబినెట్కి వస్తామండి, ఏం ఆగుతాం అనుకున్నారా? క్యాబినెట్కి వెళ్ళే లోపే మీరు చెప్పారు కదా మంత్రివర్యులందరికీ కూడా జిల్లాలో సమస్యలన్నీ బయటికి తీయమని చెప్పి
ఖచ్చితంగా జిల్లా మంత్రులకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్లో ఏ జెండాగా పెట్టాలని చెప్పి మా సమస్యలు మీరు మాట ఇచ్చారు నిలబెట్టుకోవాలని చెప్పి మేము వినతి పత్రాలు ఇస్తలే తప్ప ఇంకోటి లేదు. నెక్స్ట్ క్యాబినెట్ కూడా మేము వెళ్ళబోతున్నాం అని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. రైట్, ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడి చేద్దాం. ఏదైతే భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి మీరు వాలంటీర్లుగా? ఇప్పుడు అధికారంలో రాకముందు వాలంటీర్లు 10,000 రూపాయలు జీతం ఇవ్వమని మేము అడిగామా? అడగలేదు కదా. అదేవిధంగా చట్ట పద్ధతి తీసుకొని రమ్మని మేము అడిగామా? అడగలేదు కదా. మీరే అధికారంలోకి రాకముందు మీకు చట్టబద్ధ తీసుకొని వస్తాం, 5,000 రూపాయలు సరిపోవు, 10,000 రూపాయలు మేము రాంగల్లో ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు ఉన్నారా లేరా అన్న మొన్న లోకేష్ గారు అంటారు, వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారేమో 10,000 ఇస్తారంటారు, డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ల ముందేమో 10,000 ఇస్తారంటాడు, అధికారంలోకి రాగానే అసలు జీవో ఉందని అడుగుతాడు. అంటే క్లారిటీ లేని ప్రభుత్వం ఇది. ఒక్కరికైనా క్లారిటీ ఉందా? ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకోండి. జీవో లేకపోతే జీవో ఇవ్వండి, యథావిధిగా కంటిన్యూ చేయండి. ఎందుకనంటే మీకు మొత్తం ఓట్లేసి గెలిపించింది యువతే. వాలంటీర్స్ వాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఓట్లు వేయడం వల్ల మీరు సీఎం పీఠం ఎక్కారని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ కూటమి ప్రభుత్వం రావడంలో వాలంటీర్ వ్యవస్థ కూడా కాస్తో కీలకమైన వ్యవస్థ గుర్తుపెట్టుకోండి. అదేమంటే ఒక పార్టీకి అంటకడతాం సరైన పద్ధతి కాదు. వాళ్ళు ప్రజలకి అలానే ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేశారే కానీ ఏ పార్టీ జెండా భుజాన వేసుకొని తిరగలేదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు పని చేయించుకోండి. లేదు మీ నిన్న గనక మీరేం చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు లేదన్నారు. మీరు ఇప్పుడే ఒకసారి జరిగిద్దా? క్యాబినెట్ ఒకసారి జరగదుగా, అనేక రకాల సార్లు జరుగుతూ ఉంటాయి. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు జరిగింది క్యాబినెట్? ఇప్పుడు అరెస్ట్ చేశారు, ప్రతిసారి అరెస్ట్ చేయగలరా? ఈసారి అవసరమైతే చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్కి అడ్డం పడతాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాయ్కి కూడా అడ్డం పడతాం. మా ఉద్యోగం మేము సాధించుకునేంత కూడా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు ఆందోళన చేసి మా ఉద్యోగాన్ని మేము సాధించడంలో మాదైన పాత్ర పోషిస్తామని తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఏదైతే అక్రమ అరెస్టులు చేశారో ఖచ్చితంగా మేము అంతా నిరసిస్తున్నాము. ఒక్కసారితో క్యాబినెట్ అయిపోదు, క్యాబినెట్ సమావేశాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. మరొకసారైనా క్యాబినెట్ సమావేశానికి వచ్చేదానికి మేము ఏమాత్రం వెనకాడబోము. అలాగే డిప్యూటీ సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటాం. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఖరిని పూర్తిగా నిరసిస్తున్నామని, భవిష్యత్ పోరాటాలు మరింత ఉధృతంగా కూడా చేపడతామని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.